నమస్కారం ఫ్రెండ్స్. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత సహజమో చిన్న చిన్న గొడవలు కూడా అంతే సహజం. ఈ గొడవలు ఎక్కువగా పెద్ద సమస్యల వల్ల కావు, చిన్న చిన్న విషయాల వల్లే వస్తాయి. కానీ చివరికి అవే మధురమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఫ్రెండ్స్, కొన్ని ఇళ్లల్లో భర్త క్రికెట్ చూడాలనుకుంటాడు, భార్య సీరియల్ చూడాలనుకుంటుంది. ఇంకొక ఓవర్ మాత్రమే భర్త అంటాడు, ఇంకొక సీన్ మాత్రమే భార్య ఉంటుంది. ఈ చిన్న యుద్ధం ప్రతి ఒక్క ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఇళ్ళల్లో ఏమో భర్త ఏమో ఇప్పటికే చాలా బట్టలు ఉన్నాయి కదా అని అంటాడు, భార్య ఏమో నాకు వేసుకోవడానికి ఏం లేదంటుంది. ఇక్కడి నుంచే చిన్న చిన్న గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని ఇళ్ళల్లో అయితే వంటల దగ్గర కూడా గొడవలు వస్తాయి. భార్య ఏమో ఈరోజు ఏం ఉండాలి అంటుంది, భర్త ఏమో నీ ఇష్టం అంటాడు. భార్య ఏమో ఇది కాక ఇంకొకటి అయితే బాగుండు అనుకుంటుంది. కొన్ని ఇళ్ళల్లో అయితే మొబైల్ ఫోన్ ఫైట్ కూడా ఉంటుంది. భార్య ఏమో ఎవరితో చాట్ చేస్తూనే ఉంటుంది, భర్త ఏమో ఆఫీస్ పని అంటాడు. భార్య ఏమో అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఆఫీస్ పని ఉంటుందా అంటుంది. అక్కడ నుంచి చిన్న చిన్న సిల్లీ ఫైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, కొంతమంది భర్తలు అయితే యానివర్సరీ డేట్ కానీ బర్త్డే డేట్ కానీ మర్చిపోతారు. అప్పుడేమో భార్య ఇంతటి విలువైన రోజు కూడా గుర్తు లేదా అంటుంది. భర్త ఏమో ప్రతిరోజు నేను ప్రేమిస్తూనే ఉంటాను కదా, నాకేం గుర్తుకుంటాయి అంటాడు. ఫ్రెండ్స్, కొంతమంది భార్యలు అయితే సెల్ఫీ తీయమని చెప్తారు. భర్త ఏమో అమాయకంగా ఫోటో తీస్తాడు. తీసిన తర్వాత నీకు ఫోటో తీసేది రాదు, ఏమి రాదు అంటారు. ఒక ఫోటో కోసం 50 సార్లు ఫోటోలు తీస్తారు. ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు ప్రేమ గుర్తులు. మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం వల్ల ఆ బంధం అనేది మరింత బలపడుతుంది. ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కపుల్ అంటే గొడవ లేని జంట కాదు, గొడవ జరిగిన తర్వాత కూడా ఆ గొడవను చూసి నవ్వుకున్న వారే పర్ఫెక్ట్ కపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.